ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల సరిహద్దులో ఆయన భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. పోలీసులు రాస్తారోకో ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అర్రాసు పాటలో హామీలెన్నో చెప్పి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని ఆరు గ్యారంటీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల సరిహద్దులో ఆయన భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. పోలీసులు రాస్తారోకో ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మమత, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో అంతర్రాష్ట్ర జాతీయ రహదారిపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. అయితే ఈ ధర్నా రాస్తారోకో చేపడుతున్న సమయంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు పోలీసులకు అలాగే ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఈ తోపులాట కాస్త ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ధర్నా ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద ఎత్తున రైతులు సైతం పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ విషయంలో కూడా జిల్లాలో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారని, జిల్లా వ్యాప్తంగా కూడా 1,60,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలము 60,000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, దాదాపు 50% కూడా రుణమాఫీ జరగలేదని, ఇంకో మిగతా 60,000 మందికి రుణమాఫీ జరగక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రైతు భరోసా విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 10,000 రూపాయలు సరిపోవని, తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000కే రైతు భరోసాను కుదించడం జరిగింది. ఆ 12,000 కూడా ఇంతవరకు కూడా రైతుల ఖాతాలో పడలేదని, గత సంవత్సరం కాలం కూడా కాలయాపన చేస్తుందని ప్రభుత్వము
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని, అలాగే అడుగడుగునా కాంగ్రెస్ నేతలను అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజాప్రతినిధులను నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీని అమలు చేయాలని లేని పక్షంలో జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా తాము ఆందోళన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృతంగా కొనసాగుతాయని, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. స్థానికంగా కూడా ఎక్కడ చూసినా అని రైతులకు రుణమాఫీ కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయని, అలాగే అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న హెచ్చరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సరే